శబరిమలైకి వెళ్ళి మేము తిరుపతిలో మాల వేసుకొని బోడిగుండుతో ఇంటికి రావచ్చా? నువ్వు మంచిగా దీక్షతో వెళ్ళి ఏ కరుపస్వామి నా ఇంటిని కాపాడని చెప్పి కొబ్బరికాయ కొట్టి వెళ్ళావు కదా, ఆ కరుపస్వామిని ఇంటి ముందర ఎదురు చూస్తూ ఉంటాడు నీ యొక్క ఆగమనం కోసం. నువ్వేమో దారిలో వచ్చేటప్పుడు బోడిగుండు కొట్టుకొని వస్తావు. శబరిమలైకి మాత్రమే కుటుంబంతో వెళ్ళొద్దన్నారు, కానీ తిరుపతికి కుటుంబంతో వెళ్ళొచ్చు కదా. ఇంటికి ఎలా వెళ్ళావో అలా వచ్చి మాల ఇప్పి సమారాధన చేసి ఇరుముడిలో బియ్యంతో ప్రసాదం వండి అప్పుడు నీ కుటుంబం అంతా వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకొని వచ్చి ప్రసాదం పంచు, అయ్యప్ప అనుగ్రహిస్తాడు. నువ్వు స్వామిగా వెళ్ళి బోడిగుండుతో వచ్చి అనుగ్రహం వస్తుందా? ఆలోచించు. శరణమయ్యప్ప. గురుగారు, నేను వెళ్ళే పూజల్లో ఒక్కొక్కసారి మధ్యాహ్నం భిక్షలో ఆలస్యం అవుతుంది, అల్పాహారంలో ఆలస్యం అవుతుంది. దానివల్ల మాకేమన్నా చెప్తారంటే, వాస్తవానికి సకాలంలో భోజనం చేయాలండి. మీరు మాల వేసుకుంటారు కాబట్టి ఏకభుక్తంలో ఉంటారు. మీరు త్వరగా భోజనం చేస్తే మీకు అరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అదొకటి ఫస్ట్. ఏదో ఒక పూజలో పొరపాటుగా కొంచెం లేట్ అవ్వడం వల్ల తప్పలేదు, కానీ అదే పని కట్టుకొని లేట్ చేయకూడదు. తర్వాత రాత్రిపూట కూడా 12 దాటకుండా చూసుకోండి, మధ్యాహ్నం 3 దాటకుండా చూసుకోండి. మరీ లేట్ అయిందనుకోండి, చెప్పడం మాత్రం చెప్తున్నారు కానీ అందరూ ఆలస్యం ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వెళ్ళి వచ్చి స్నానం చేసి 10:30, 11:30కే తింటున్నారు. అది పెద్ద విషయం కాదు, కానీ ఆలోచించారు. మనకు మించి కాదు ఏది కూడా. మన ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకు. ఎందుకంటే మళ్ళీ తెల్లవారుజామున 4ంటికి నిద్రలేస్తారు కదా, అది అరగాలి కదా. నిద్ర మత్తు రాకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం తినాలి, చాలా సాత్వికమైనటువంటి ఆహారం తినాలి. ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి. ఆయిల్ ఫుడ్, ఈ నూనెల దేవి దేవి ఉంటుంది కదా, ఈ నూనె ఫుడ్ అంతా బంద్ చేయండి. దాన్ని తినడం వల్ల మన యొక్క బ్రహ్మచర్య దీక్ష తొలగిపోయి వీర్యస్ఖలితం అయిపోయి అనర్థం అవుతుంది. భిక్ష పెట్టేవాళ్ళు, భిక్ష స్వీకరించే వాళ్ళు కూడా ఆయిల్ ఫుడ్ ఉంటే అవాయిడ్ చేయండి. వెజిటబుల్స్ తినండి, మంచి మంచి వెజిటబుల్స్ తినండి, మంచి మంచి ఫ్రూట్స్ తినండి. శరణమయ్యప్ప.